నమస్తే బ్రో. హాయ్ ఫ్రెండ్స్, పెయింటింగ్ స్టార్ అండి. మరి ఆవిర్భావ దినోత్సవం ఉంది కదా జనసేనది పిఠాపురంలో 14వ తేదీ పోతున్నావు మరి? బాబా అన్న జనసేన పవనిజం, పవన్ అన్నది మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లా ఉంటది. ప్రతి ఒక్కరు వెళ్ళాలి. నేను తెలంగాణకి నేను వెళ్తున్నా పక్క. ఎవరైనా వెళ్తుర్రు? నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి వెళ్తాం అంతే. అదేమన్నా పెయింట్ వేసే పని ఉందా? పెయింట్ వేసే పని అని కాదు. ఇప్పుడు ఆయన ఆవిర్భావ సభ అంటే ఏంది, ఆయనది పార్టీ ఎట్లా పుట్టింది దాని గురించి ఆయన ఆలోచనలు చెప్తాడు, ఆయన నినాదాలు చెప్తాడు, ఆయన సిద్ధాంతాలు చెప్తాడు, ఆయన ఎట్లా నెరవేరిన ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్తాడు. ఇంకోటి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వకున్నా కూడా సొంతంగా పైకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తికి మనం ఫుల్ సపోర్టు. మనది వేరే రాష్ట్రం అయితే ఏంది భయ్, ఆయనకు మనం ఫుల్ సపోర్ట్ ఉంటాం. రేపటికి జాతీయ నాయకుడు కావచ్చు, మనం కూడా పక్కా ఓట్లేస్తాం. ఏందనుకున్నారు జనసేన. ఇప్పుడు తెలంగాణలో జనసేన పెట్టాలని కోరుకుంటున్నాం. మరి ఆవిర్భావ దినోత్సవం తర్వాత పక్కా ఇక్కడ వచ్చిందంటే యూత్ అందరం కలిసి సపోర్ట్ ఫుల్ ఉంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆయన పార్టీ స్థాపించి ఏ విధంగా ముందుకొచ్చిండు, ప్రశ్నించడం అనే నినాదంతో ముందుకొచ్చిండు. మనం గెలుపు అనేది మైండ్లో పెట్టుకోము. ఏంటంటే ప్రభుత్వాలను కానీ ఏదైనా సరే ప్రశ్నించుకుంటాం, ముందరకు వస్తాం. అట్లా పవన్ కళ్యాణ్ లో మీకు నచ్చినటువంటి మంచి క్వాలిటీస్ ప్రశ్నించడం, ప్రతి ఒక్కరితో గౌరవంగా మాట్లాడడం, ఎవరు ఏమన్నా కానీ వాళ్ళని పట్టించుకోకుండా ఆయన రీతిలో ఆయన వెళ్ళడం. పోసాని ఎంత తిట్టిండు, భార్య పిల్లలని అందరినీ తిట్టిండు. అవన్నీ అప్పుడు పట్టించుకోలే. ఏంది అవన్నీ పట్టించుకుంటే మనము నాయకుడు అవ్వలేం, లీడర్ అవ్వలేం, ప్రజలకు సేవ చేయలేం. ఇప్పుడు పట్టించుకున్నారంటావా అధికారం వచ్చిన తర్వాత? అధికారం వచ్చిన తర్వాత కాదు, ఒకటి చెప్తున్నా. ఒక వ్యక్తి అధికార పార్టీని ప్రశ్నించడం తప్ప రైటా? ఆయన పని చేస్తే ఆయన అమ్మ నా బూతులు, అమ్మ ఆలి పిల్లలు ఎవరికో ఉట్టిర్రు అని నిన్నంటే నీకు ఎట్లుంటది? అది ఒక పౌరునిగా పోసాని గారు, ఒక పౌరునిగా మీరు ఏం చేసిండ్రు, ఏం ప్రశ్నించిండ్రు, ఏం మాట్లాడిండ్రు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, మీరు ఇది చేయలే అని చెప్పి ఒక మాట అన్నావా? బ్రో అయితే పవన్ కళ్యాణ్ ఎవరిని తిట్టినా వాళ్ళని చేయలేదంటావు? అంత లేదు. కాకపోతే అమ్మనా బూతులు తిడితే జైలేయాలంటే గతంలో 2019లో తిట్టారు కదా, మీలాంటి స్టూడెంట్ల గొంతు నొక్కడం అంటారు దాన్ని. చెప్పని అడిగి 2019లో టీడీపీ వాళ్ళు తిట్టారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, భారీ బహిరంగ సభలలో చెప్పారు. సో చంద్రబాబు లోకేష్ తిట్టిండు, చంద్రబాబు నాయుడు తిట్టారని చెప్పారు. మరి వాళ్ళకి ఎందుకు ఇప్పుడు జైలుకి పంపించడం లేదు, దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు? వాళ్ళు ఒకరు చెప్తున్న బాగా ఏంటంటే, ఈయన ఒక ప్రశ్న అనే తత్వంతో ముందరికి వెళ్ళిండు. వెళ్ళితే వీళ్ళు తిట్టడం వేరు, వాళ్ళు తిట్టడం వేరు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ తరపున ఒకరు మాట్లాడాలనా లేదా? ఇప్పుడు మీరున్నారు గ్రూప్ 1, గ్రూప్ 2 అవి ఇవి ఏదేదో జాబ్స్ దాంట్లో అప్లికేషన్లు పెడతారు. ఒకవేళ గొంతు నొక్కేసిర్రు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? మీరు మాట్లాడగలరా? డైరెక్ట్ పోయి మీరు చెప్పితే మీ గూడు వింటారా? ఒక వ్యక్తికి జనం సపోర్ట్ ఉన్నప్పుడు అడగొచ్చు కదా. అడిగే వ్యక్తిని అట్లా హింసించడం తప్పు.